నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. పిల్లారా బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 2వ చరణం. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై మాటలాడు పెదవులతో పలుకుదురు. ప్రభునందు ప్రియులారా, మోసకరమైన మనసు అని ఇక్కడ మనం చూస్తున్నాం. మోసకరమైన మనసు అంటే హెబ్రీ భాషలో రెండు మనసులు అని అర్థం. అంటే లోపల ఒక మాట, పైకి ఒక మాట అని అర్థం అన్నమాట. అటువంటి మనుషుల మీద ఆధారపడేవారు నష్టపోతారు. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే ఉద్దేశం వారికి ఉండదు. మాట మీద నిలబడరు. ఒత్తిడి ఎక్కువైనందువల్ల అబద్ధం చెప్పి తర్వాత క్షమాపణ చెప్పి దాన్ని సరిచేసుకుంటాం వారికి చేత కాదు. అయితే కావాలనే అబద్ధాలు చెప్పడం వేరు. అటువంటి వాడు మోసగాడు. అటువంటి వాని ఉచ్చులో పడిన వ్యక్తి పరిస్థితి చాలా బాధాకరం. అలా రెండు నాలుకలతో మాట్లాడే వారందరికీ రాబోయే పాప పురుషుడే అధికారి. అతని తండ్రి సాతాను, మోసగాళ్లకు అధిపతి, కుయుక్తిపరుడు, అబద్ధమునకు జనకుడు. ఆధునిక చరిత్ర ఒక ఉదాహరణగా చెప్తుంది. అబద్ధం ఎంత పెద్దదైతే దాన్ని నమ్మడం కూడా అంత తేలికట అని అడాల్ఫ్ హిట్లర్ అన్నాడు. అబద్ధాన్ని నిజంగా మార్చివేయడం నాజీలకు వెనతో పెట్టిన విద్య. తెర వెనుక ప్రణాళికలు, సమాచారాన్ని వక్రీకరించడం, అబద్ధాలను ప్రచారం చేయటం, ఇటువంటివి జోసెఫ్ గోబెల్స్ అనేవాడు చేసేవాడు. ఎదురు అబద్ధాన్ని సత్యంగా మలచడంలో దిట్ట. హిట్లర్, గోబెల్స్ కలిసి నాజీజంతో జర్మన్లను, ప్రజలను మోసగించారు. వీళ్ళిద్దరూ సాతాను చేతిలో కీలుబొమ్మలుగా మారి క్రీస్తు విరోధి పాలన ఎలా ఉండబోతుందో ఆనాటి కాలంలో ఆ ప్రజలకు రుచి చూపించారు. ఈ రోజుల్లో కూడా అపవాది సమయం కొంచెం ఉంది, అబద్ధాలను నిజంగా ప్రచారం చేయుటకు వాడు పూనుకొని కొంతమంది మతోన్మాదుల్ని నిలబెట్టి ఏర్పాటు చేసుకుని ప్రజలను మోసగిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ప్రతి ఒక అబద్ధాలను నమ్మకుండా వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా నడుచుకొని దేవుడిచ్చే దీవెన పొందుకొని యథార్థవంతుల వంశం వారు వర్ధిల్లుదననే వాక్యాన్ని నేను ఆ జీవితాల్లో, మనందరి జీవితాల్లో పొందుకొని దేవునికి మనందరం సాక్షులుగా ఉండాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.